వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. దివ్యాంగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్వయం ఉపాధి కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ కలెక్టర్ కు దివ్యాంగుల జిల్లా అధ్యక్షుడు వెలుగు శివప్రసాద్ వినతి పత్రం ఇచ్చారు. ఏదైతే మనం కడతామో కమ్యూనిటీ హాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి ఒక కమిటీ లాగా వేస్తాం. మీ అసోసియేషన్ నుంచి ఒకరు, బ్లైండ్ అసోసియేషన్ నుంచి అన్ని అంటే వికలాంగులు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు కదా, అందరి నుంచి వేస్తాము. మీరేం గొడవ లేకుండా చేయండి, లేకపోతే అవ్వదు. అందరూ జాయింట్ గా ఒకటి వేస్తాము. వన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇంకోటి బయట ఏడన్నా జిరాక్స్ షాపుల్లోకి వెళ్ళి కంప్యూటర్ చేయించుకోవాల్సి వస్తుంది, ఆన్లైన్ చేయాలి కదా మన పరికరాలు. మేమేమంటున్నాం అంటే గతంలో అక్కడ ఒక ఎంప్లాయీ ఉండేవాడు కాంట్రాక్ట్ బేసిస్, అతను ఫ్రాడ్ చేశాడని చెప్పేసి మేడం గారికి అతనికి ఏం లావాదేవీలు ఉన్నాయో మాకు తెలియదు. ఈరోజు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులందరం కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎన్నో సంవత్సరాలుగా గుంటూరు నగరంలోని ఎంతోమంది వికలాంగులకి ఆశ్రమంతో పాటు చదువుని నింపినటువంటి గార్డెన్స్ 4వ లైన్లో ఉన్నటువంటి వికలాంగుల హాస్టల్, శారీరక విభిన్న ప్రతిభావంతుల హాస్టలు మరియు స్కూలు 2 ఉంది. అయితే గత 10 సంవత్సరాల నుంచి అక్కడ వేరే కేటగిరీకి సంబంధించిన బ్లైండ్కి సంబంధించిన విద్యార్థులు హాస్టల్లో ఉండటం వరకే జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే అది గతంలో ఏదో ఒక దాత ఆ రోజు వికలాంగులుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక స్థలం అవసరం అని చెప్పేసి ఒక దాత ఇవ్వటం జరిగింది. ఆ టైంలో అక్కడ ఎక్కువ మంది బ్లైండ్ ఉన్నారు, అందుకని చెప్పేసి ఆ బ్లైండ్ వాళ్ళకే అన్నాయి. కానీ రాబోయే కాలంలో వికలాంగులుగా ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ అనేక కార్యక్రమాలు, వ్యాక్సిన్ వీటన్నిటి కనిపెట్టడం వల్ల పోలియో అనేది తగ్గిపోతూ వచ్చింది. కానీ యాక్సిడెంట్ రూపంలో, పక్షవాతం రూపంలో, అనేక రూపంలో శారీరక వికలాంగులు అనేవాళ్ళు ఇంకా ఉంటూనే ఉంటున్నారు. కానీ ఈరోజు అక్కడ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల అక్కడ శారీరక వికలాంగులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బయట హాస్టల్స్లో రూముల్లో అద్దెలు కట్టుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు నడుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి బ్లైండ్ పర్సన్స్కి అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అక్కడ చదువుకొని బయటికి వెళ్ళినటువంటి కొంతమంది బ్లైండ్ ఎంప్లాయీస్ వాళ్ళకి పెంచి పోషిస్తూ ఉన్నారు. ఎట్లా అంటే మందు డబ్బులు ఇచ్చి పెంచి పోషించి దాంట్లో శారీరక వికలాంగులు అనే వాళ్ళు ఉండకూడదు అనేటటువంటి ధోరణి కొంతమంది బ్లైండ్ ఎంప్లాయీస్ ఎక్కడో వేరే సాట జాబ్ చేస్తున్నా కానీ ఇక్కడ కలెక్టర్ ఆఫీసులో జాబ్ చేస్తున్నటువంటి నరసింహరావు అనే అతను ముఖ్యంగా అతనే అక్కడ ఉన్నటువంటి బ్లైండ్ పర్సన్స్ని పొల్యూట్ చేస్తూ శారీరక వికలాంగుల హాస్టల్లోకి రావద్దని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం అన్న గతంలో కూడా అక్కడ ఒక శాంక్షన్ అయింది, శారీరక వికలాంగులకు సంబంధించి హోమ్ శాంక్షన్ అయింది. ఒక 100 మంది స్టూడెంట్స్కి పడకలో కొనుక్కునే విధంగా హోమ్ అనేది బయట ఏదైనా జాబ్ చేసుకొని దాంట్లో తింటా ఉంటూ బయట ఏదైనా ఉపాధి చేసుకొని ఉండేటటువంటిది హోమ్ కూడా శాంక్షన్ అయింది. అది గత ప్రభుత్వం తొంగలో తొక్కింది. ఇట్లాంటి వాళ్ళ వల్ల బ్లైండ్ పర్సన్స్ దాన్ని వ్యతిరేకించారు. మేము ఒకటే కోరుకుంటున్నాం, వాళ్ళు ఉండకూడదని మేము అంటలా, అందరం కలిసే ఉన్నాం. ఒకప్పుడు నేను దాంట్లోనే చదువుకొని ఈరోజు ఏదో ఒక ఉపాధి బయట మ్యారేజ్ అయిన తర్వాత బయటకు వచ్చి ఏదో ఒక ఉపాధి చేసుకుంటా ఉన్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, అందరం కలిసి ఉందాం. కానీ మీరు ఒక్కలే ఉండి అక్కడ అనేక పర్సన్స్ చదువుకోకుండా ఉన్నటువంటి బయట ఏదో గాలికి తిరిగి దాంట్లో ఉండి మందు ఇంకొక విధంగా ఉన్నటువంటి పర్సన్స్ ఉన్నారు. దీనికి ముఖ్యంగా ఏడీ గారికి అన్నీ తెలుసు, ఆమెకి అన్నీ తెలిసి కూడా మమ్మల్ని రావద్దని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకోటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక ఉపాధి మాకు కల్పించే విధంగా ఆడ చేసుకోమని చెప్పారు. దానికి ఏడీ గారిని అడిగితే ఒకటే అన్నారు, అది బ్లైండ్ వాళ్ళకి సంబంధించింది. ఒక అధికారిగా ఉండి ఆల్రెడీ శారీరక వికలాంగులకు సంబంధించింది అని చెప్పేసి గవర్నమెంటే చెప్తా ఉన్నప్పుడు బ్లైండ్ వాళ్ళకే సంబంధించిందని చెప్పేసి మీరు ఎలా చెప్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కలెక్టర్ గారిని దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఇంకోటి ఏంటంటే దాంట్లో చాలా జాబ్స్ ఖాళీగా ఉన్నాయి, కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్ ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంది. దాన్ని ఫిల్ చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అక్కడికి వెళ్ళి ఏదన్నా అప్లికేషన్లో వెంటనే చేయడానికి కూడా లేనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది. అయితే గతంలో కంప్యూటర్ ఆపరేటరు దాంట్లో ఫ్రాడ్ చేశాడని చెప్పేసి, జాబుల విషయంలో చేశాడని చెప్పేసి మేడం గారికి కూడా దాంట్లో భాగం ఉందని చెప్పేసి అందుకే వాళ్ళిద్దరికీ చెడి
లావాదేవీలు ఆర్థిక లావాదేవీల్లో చెడి అతన్ని తీసేసింది, ఫేక్ సర్టిఫికేట్ పెట్టాడని చెప్పేసి తీసేసింది. అది మీరు దాదాపు అతను పనిచేస్తున్నప్పుడు 5 సంవత్సరాలు మీరు ఏడిగా ఉన్నారు, ఆ ఫస్ట్లో ఉన్నప్పుడు మీకు తెలీదా అని అడుగుతూ ఉన్నాం. అయితే మీ ఇద్దరికి లావాదేవీలు రావటం వల్ల అతన్ని తీసేశారా? అయితే ఇప్పుడు కొత్త వారిని పెట్టుకోవడానికి మీరు ఎందుకు పెట్టుకోవట్లేదు? అయితే మీ లావాదేవీలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. వీటిని వెంటనే కలెక్టర్ గారు స్పందించి మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్నట్టు ఏం జరుగుతుంది అనేటటువంటిది మీరు ఎంక్వైరీ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.